నమస్తే, నేను రాధిక. ఇక డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లాలోని గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి దారి దోపిడీ ఘటన చోటు చేసుకుంది. డీసీఎం వ్యాన్ డ్రైవర్ తన వ్యాన్ పార్క్ చేసిన సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి అతనిపై దాడి చేసి 22,000 నగదు, సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించి 24 గంటల్లో 2 నిందితులను అరెస్టు చేశారు. వీరిలో సహకరించిన మరో మైనర్ బాలుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ రఘుచందర్ వెల్లడించారు. రాత్రి అందాజ 1:30 గంటలకు ఫిర్యాదు తాళపల్లి నవీన్, ఇతని మంచిర్యాల మండలం జెండా వెంకటపూర్ గ్రామం, మంచిర్యాల జిల్లా. ఇతడు వడ్లలూరు డీసీఎం తోటి నిజామాబాద్ నుంచి మందమరి వెళ్తూ పెట్రోల్ బంక్ దగ్గర, గాంధీనగర్ పెట్రోల్ బంక్ దగ్గర ఆగితే కాలకృత్యాల గురించి ఆగుతుందంటే ఈ నిందితులు ఎవరైతే ముగ్గురు ఉన్నారో ఎర్రం సాయి, ఇతని పెరకపల్లి రోడ్ జగిత్యాలు, నక్క గణేష్, గాంధీనగర్ మరియు ఒక మైనర్ జేసీఎల్, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక పల్సర్ మోటార్ సైకిల్ మీద వచ్చి ఎవరైతే డ్రైవర్ నవీన్ కర్రతోడు గాయపరిచి అతని మొబైల్ను 22,000 రూపాయల నగదు అతని దగ్గరికి వెళ్ళి దోచుకుంటారు. ఇది రాబరీ కింద మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాం. ఇందులో జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ కర్ణాకర్ మరియు పీసీలు విజేందర్ బ్లూ కోట్స్, జీవన్ ఐడి పార్టీ అండ్ మల్లేష్ ఐడి పార్టీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇమ్మీడియట్ ఆ నిందితుల గురించి గాలించి సీసీ కెమెరాల సాయంతో వితిన్ 24 hours లో కూడా ఈ నిందితులను పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్, తర్వాత మొబైల్, తర్వాత 22,000 రూపాయల నగదు ఇంటాక్ట్ గా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం